అంగన్వాడీ టీచర్లకు ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు వేయటం జరిగింది. బిఎల్ఓ డ్యూటీలని చేయటానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చేటువంటి పిల్లలకు సంబంధించినటువంటిది కానీ అట్లాగే గర్భిణీలు బాలింతలకు సంబంధించినటువంటి ఫోటో క్యాప్చర్ చేయాలా, ఆన్లైన్ వర్క్ చేయాలా, మరి అట్లాగే అనేక అంగన్వాడీ కేంద్రాల్లో ఆయమ్మ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు బిఎల్ఓ సర్వేలకు పోతే అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు మూతపడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రీ ప్రైమరీ కేంద్రాల పేరుతోటి 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రీ ప్రైమరీ సెంటర్లకు పంపించాలని అధికారులు ఒకవైపు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు వాళ్ళకి శిక్షణ ఇవ్వకుండా సరైనటువంటి పౌష్టికారం అందించకపోతే వాళ్ళు కూడా ఈరోజు కేంద్రాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వీటి మూలంగా ఒకవైపు అంగన్వాడీ ఐసిడిఎస్ ఉద్యోగులు తమ గ్రోత్ రావాల్సిందే, తమ ఫోటో క్యాప్చర్ కావాల్సిందే అనే పద్ధతుల్లో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరోవైపు బిఎల్ఓ డ్యూటీలు ఈరోజు ఎస్ఐఆర్ని తప్పకుండా చేయాలా, లేకపోతే మీకు కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుందని అటు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఇరువురి మధ్యన అంగన్వాడీ టీచర్లు మానసికంగా క్షోభకు గురవుతూ ఉన్నారు. అనేక రకాలుగా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆలోచించి ఏదో ఒక రకమైనటువంటి పనులు చేసేటట్టు అంగన్వాడీ టీచర్లకి నిర్దేశించాలని, ఆ రకమైనటువంటి ఆదేశాలతోటి ముందుకు పోవాలని ఈరోజు ఐసిడిఎస్ పీడీ గారితో చర్చించాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీల యొక్క మానసిక ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వాళ్ళ విధుల్ని నిర్వర్తించేట్టుగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అంగన్వాడీ వ్యవస్థ పట్ల కొమ్మనకుండా పొగబెట్టే విధంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. ప్రధానంగా అంగన్వాడీ కార్మికులు అనేక సంవత్సరాలుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండానే దేశభక్తులం అని చెప్పుకుంటూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ దేశవ్యాప్తంగా 2వ సెంటర్లను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వెట్టి చాకిరీ చేయించే విధంగా వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్లకు ఆయాకు 6,000, టీచర్కి 8,000 ఇస్తామంటూ విద్యని అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లల్ని విద్య అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నటువంటి అంగన్వాడీలకు కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం అంగన్వాడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. పిఎంశ్రీ ప్రీ ప్రైమరీ విద్య రద్దు చేయాలని ముఖ్య విషయము. కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏర్పడ్డాక కనీస వేతనం 18,000 రూపాయలు చేస్తామని గవర్నమెంట్ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ జీతాల పెంపు అనేది లేదు. బిఎల్ఓ డ్యూటీలను తీసుకొచ్చి పెట్టి చాలా బాధ అవుతుంది. కాబట్టి బిఎల్ఓ డ్యూటీ నుంచి అంగన్వాడీ టీచర్లను తప్పించాలా. ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా ఉద్యమము ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.